హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బీఎస్కే కనెక్ట్స్. 'పుష్ప 2' సినిమాకి బెనిఫిట్ షోస్ గురించి ఇష్యూస్ అవుతున్నాయి. అసలు బెనిఫిట్ షోస్ గురించి ఇష్యూస్ అవ్వడం ఏంటి? అసలు 'పుష్ప 2' సినిమాకి ఎందుకు అంత ఇష్యూ చేస్తున్నారు? అసలు 'పుష్ప 2'కి అంత హైప్ అవసరమా? అంటే చెప్పలేం. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసుకున్నది. 'పుష్ప 1'కి అంత హైప్ లేదు అసల. చెప్పాలంటే 'పుష్ప 1'కి అంత హైప్ లేదు ఏపీ టీజీల్లో. కానీ దాన్ని ఇప్పుడు నార్తోళ్ళు చూడటం వల్లో, లేకపోతే వాళ్ళకి ఆ సినిమా కంటెంట్ నచ్చడం వల్లో గాని దాన్ని ఓవర్ హైప్ చేసి అది ఇప్పుడు ఒకటి మనం ఒక లడ్డు ఉందనుకుందాం. ఎగ్జాంపుల్ మనకి ఒక స్వీట్ అంటే ఇష్టం. అది లిమిటెడ్‌గా తింటే బావుంటది మనకి. అది లిమిటెడ్ కాకుండా ఎక్కువగా తినేస్తే ఏమైద్ది? మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో, ఆ హెల్త్ ఇష్యూస్ అంటే మోషన్స్ అవ్వడం లేకపోతే సంథింగ్ ఏదో అవుతూ ఉంటాయి. సో, అదే అవుతుంది ఇప్పుడు. 'పుష్ప 2'కి మోషన్స్ అవుతున్నాయి ఇప్పుడు. మోషన్స్ ఎందుకు అవుతున్నాయని చెప్తున్నానంటే క్లియర్‌గా మీకు క్లారిటీ చెప్తాను చూడండి. బెనిఫిట్ షోస్ గురించి ఇష్యూ అవుతుంది. బెనిఫిట్ షోస్ గురించి ఎందుకు ఇష్యూ అవుతుంది అంటే వాళ్ళు సినిమా టికెట్లు హైక్ అని చెప్పేసి చేస్తున్నారు. ఇది బెనిఫిట్ షోస్‌కి అంటే బెనిఫిట్ షోస్ అంటే మార్నింగ్ షోస్ గాని, లేకపోతే మిడ్‌నైట్ షోస్ గాని కొన్ని ఉంటాయి. ఆ షోస్‌కి నార్మల్‌గా ప్రీవియస్‌గా మనం చూసుకుంటే 'చిరంజీవి' గారి సినిమాకి, 'పవన్ కళ్యాణ్' గారి సినిమాకి ప్రీవియస్‌గా 'ఖుషి టైమ్' ఆ టైంలో గనక చూస్తే బెనిఫిట్ షోస్‌కి మహా మహా అంటే ఇప్పుడు సపోజ్ రూ. 50 టికెట్ అనుకోండి. 200కో, 250కో అమ్మేవాళ్ళు. 150, 200కి అమ్మేవాళ్ళు. దాన్ని ఇప్పుడు ఈ కల్చర్‌ని మళ్ళీ తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే బెనిఫిట్ షోస్‌కి మీరు టికెట్ ప్రైసెస్‌కి అమ్మండి. లేదా దాని మీద ఒక 150, 200 ఎక్స్‌ట్రా యేసుకొని అమ్మండి. ఒక యూత్ బాగా హైప్ క్రియేట్ చేసేసి దాని సినిమాకి హైప్ క్రియేట్ చేసి, హైప్ క్రియేట్ చేసిందే కాకుండా మళ్ళీ దాని మీద టికెట్ హైక్ ప్రైస్ చేస్తే, ఇప్పుడు చూసే నార్మల్ కామన్ ఆడియన్‌కి ఎలా అనిపిచ్చిద్ది? అమ్మని అమ్మ! ఈ సినిమాలో ఇంత కంటెంట్ ఉందా అని చెప్పేసి ఆడు సినిమా చూడటానికని చెప్పేసి ఎంత ఖర్చైనా పెడతాకి ఎళ్తాకి రెడీగా ఉంటాడు. కానీ అది ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే రేపొద్దున ఈ సినిమా ఎగ్జాంపుల్ 'పుష్ప 2' సినిమాకి సినిమా టికెట్లు హైక్ పెంచారు. ఓకే. బావుంది. తర్వాత బెనిఫిట్ షోస్‌కి టికెట్స్ ప్రైస్ పెంచుతున్నారు. బానే ఉంది. నెక్స్ట్ 'గేమ్ చేంజర్' సినిమా వస్తుంది. సేమ్ దానికి గూడా అలాగే పెంచుకుంటా ఎళ్ళిపోతా ఉంటే, బెనిఫిట్ షోస్‌కి నార్మల్‌గా రన్ టైమ్‌లో టికెట్స్‌కి హైక్ లేకుండా నార్మల్‌గా సింగిల్ స్క్రీన్స్ ఇంతని, మల్టీప్లెక్స్‌కి ఇంతని చెప్పేసి ఒక ప్రైస్ పెట్టేస్తే అయిపోయిద్ది. అంతేగాని 10 డేస్‌కి ఒక ప్రైసు, 20 డేస్‌కి ఒక ప్రైసు, 30 డేస్‌కి ఒక ప్రైసు, 100 డేస్‌కి ఒక ప్రైసు. ఈ ప్రైస్‌లేంటి నాకు అర్థం కావట్లేదు. ఒక నార్మల్ ఆడియన్స్ సినిమా చూడాలంటే అంత కష్టపడి చూడాలండి దానికి. అదైతే పెద్ద నాకు ఇదనిపించట్లేదు. ఓకే. సినిమా టికెట్ రేట్లు పెట్టండి. అంతేగాని 10 రోజులకొకటి, ఫస్ట్ డేకింత, బెనిఫిట్ షోకింత, ప్రీమియర్ షోకింత ఇయన్నీ ఏంటిది? అంటే కామన్ ఒక ఫ్యాన్ అయితే ఎళ్లి చూడాలని రూల్ ఉందా ఏంటి? ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇదివరకు ప్రీవియస్‌గా 'పవన్ కళ్యాణ్' గారి సినిమాలుండేయి. ఆ సినిమాలకి వెళ్ళటానికి ఫ్యాన్స్ బాగా ఉర్రూతలూగేవాళ్ళు. ఇది అచ్చంగా పీఆర్ మీద రన్ అయ్యే ఫ్యాన్ బేస్ తప్ప, లోకల్‌లో నీ గ్రౌండ్ లెవెల్‌లో అంత ఫ్యాన్ బేస్ ఉంది అంటే మెగా ఫ్యామిలీ ఫ్యాన్ బేసే ఉంటది తప్ప నీకా 'పుష్ప' సినిమా చూసి వచ్చేసిన ఫ్యాన్ బేస్ కాదది. 'పుష్ప' సినిమాకే రావాలనుకుంటే ఫ్యాన్ బేసు అది అంత ఈజీ కాదు. ఒక సెపరేట్‌గా నీకు ఫ్యాన్ బేస్ ఎక్కడి నుంచి వస్తది చెప్పండి? ఇప్పుడు మెగా ఫ్యామిలీకి ఇప్పుడు అంటే 'చిరంజీవి' గారికి, 'పవన్ కళ్యాణ్' గారికి బెనిఫిట్ షోస్ పడేయి. ఎందుకంటే ఆ ఫ్యాన్ బేసే వేరు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అంటే 'చిరంజీవి' గారికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. 'పవన్ కళ్యాణ్' గారికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. 'రామ్ చరణ్‌కి' వీళ్ళిద్దరికి కలిపొచ్చిన ఫ్యాన్ బేస్ ఒకటుంది. అదెవరికీ అర్థం గాదు. అదేంటంటే ఇప్పుడు పీఆర్ టీమ్ ఏదైతే ఉందో, పీఆర్ టీమ్ వల్ల ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను మీకు. ఆ ప్రోస్ ఏంటంటే మీకు ఇప్పుడు దాంట్లో పీఆర్ టీమ్ వల్ల అడ్వాంటేజ్ ఉంటది. ఎంతవరకు ఉంటది? నువ్వు డబ్బులు పే చేసినంత వరకు వాళ్ళు నీకు బాగా డప్పు కొట్టి అసలు నిన్ను ఒక హైప్‌లోకి తీసుకెళ్ళిపోయి నిన్ను లేపుతారనమాట. నిన్నెవరైనా తిట్టినా ఏమన్నా అన్నా కూడా డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు. ఎంతకాలం పని చేసిద్దది? అది లాంగ్ రన్‌లో నువ్వు చేసిన పనికి మంచయితే నీకు సపోర్ట్ చేస్తే బావుంటది. నువ్వు నెగెటివ్‌గా స్ప్రెడ్ చేసుకుంటా, దాన్ని పాజిటివ్‌గా స్ప్రెడ్ చేయమని జెప్పేసి నీకు నువ్వే తోపని జెప్పి ప్రూవ్ చేసుకోవాలనుకుంటే అది నెగెటివ్ అయ్యిద్ది. ఒక నార్మల్ ఆడియన్, న్యూట్రల్ ఆడియన్‌కి అది చాలా చిరాకు తెప్పించిద్దది. ఈ సినిమా వరకు బావుంటదేమో. నెక్స్ట్ నీకొచ్చే సినిమాలన్నీ గూడా దారుణంగా ట్రోల్స్ ఉంటాయి. దారుణంగా పడిపోద్ది గ్రాఫ్ అనేది. అది అర్థం గావట్లేదు. ఈ చిన్న చిన్న పీఆర్ టీమ్‌లు పెట్టుకొని వాళ్ళేదో పెద్ద పుట్టగొడుగులాగా తయారుకొచ్చేసినట్టు మనం చూస్తున్నాం గదా! ఓట్స్ ఎయాలన్నా గూడా ఏం చేయాలన్నా ట్విట్టర్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో అవ్వదు. ఇది జస్ట్ మనకి ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లా ఉండాలి తప్ప దాన్ని నేనే గొప్ప, మావాడే గొప్ప, మావాడు తోపు, మీవాడు చీపు ఇలాంటివి చెప్పుకుంటా ఉంటే ఇది పనిచేయదు. ఎందుకంటే 'చిరంజీవి' గారిని అనేంత రేంజ్ 'అల్లు అర్జున్' ఫ్యాన్స్‌కుందా? 'పవన్ కళ్యాణ్' గారు అనేంత రేంజ్ 'అల్లు అర్జున్' ఫ్యాన్స్‌కుందా? ఆళ్ళు 'అల్లు అర్జునే' ఒప్పుకున్నాడు గదా! 'పుష్ప' సినిమా కంటే ముందు. ఆఖరికి 'అల వైకుంఠపురం' సినిమాలో కూడా రిఫరెన్స్ తెచ్చుకున్నాడు కదా! ఒక పాటలో 'చిరంజీవి' గారి పాట, 'పవన్ కళ్యాణ్' గారి పాట వాళ్ళు డాన్స్ ఏసాడు. ప్రతి ఒక్క ఆడియో ఫంక్షన్‌లో వాళ్ళ పేర్లు చెప్తాడు. మరి ఎక్కడి నుంచి వచ్చారు ఈళ్ళందరూ? ఇదంతా ప్యూర్‌గా పీఆర్ టీమే. న్యూట్రల్ ఆడియన్ అయితే నార్మల్‌గా ఆలోచిస్తాడు. పీఆర్ టీమ్ ఒక్కడే దాన్ని ఏం చేస్తాడంటే నెగెటివ్‌గా ప్రాపగండా చేసి ఒక చిన్న పాయింట్ దొరికినా కూడా దాన్ని బాగా హైప్ చేసేసి నెగెటివ్ చేస్తారనమాట. సో, దీనివల్ల ఆ హీరోకి ఎఫెక్ట్ ఉండిద్ది ఖచ్చితంగా. ఇప్పుడు ప్రీవియస్‌గా మనకి 'పవన్ కళ్యాణ్' గారి సినిమా ఉంది ఎగ్జాంపుల్. 'పవన్ కళ్యాణ్' గారి సినిమాలు 10 ఇయర్స్ పాటు అసలు అన్ని ఫ్లాప్‌లే. మరి అదే పీఆర్ టీమ్ ఉంటే ఆయన ప్రతి సినిమా హిట్ చేసేవాళ్ళు కదా! ఆళ్ళు. ఈ సినిమా సూపర్ ఉంది అసలు సినిమా ఇంత కలెక్షన్ చేసింది, అంత కలెక్షన్ చేసింది చెప్పేసేవాళ్ళు. ఆళ్ళు పీఆర్‌లు లేవు కాబట్టే కదా! ఆళ్ళకి ఇప్పటికి పీఆర్‌లు లేరు. ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్ నేను న్యూట్రల్ ఆడియన్ గాని, నేను 'పవన్ కళ్యాణ్' గారికి ఫ్యాన్ గాని నేను ఈ వీడియోస్ చేస్తాను తప్ప, నాకేదో డబ్బులు పే చేస్తేనో 'పవన్ కళ్యాణ్' గారికి డప్పు కొట్టట్లే నేను.
నేను ఆయన చిన్నప్పటి నుంచి చూసా కాబట్టి, ఆయనతో ఉన్నా కాబట్టి, ఆయన చూసా కాబట్టి, ఆయన భావం అర్థం చేసుకున్నా కాబట్టే కదా నేను ఆయన గురించి మాట్లాడుతుంది. ఆయన అంటేనే కదా నాకు కోపమొస్తుంది. అట్లాగే నీకు న్యూట్రల్‌గా ఒక ఫ్యాన్ ఉన్నప్పుడు, నీకు ఉన్నప్పుడు నువ్వు చూపించుకో. ఒక పీఆర్ టీమ్‌ని హైర్ చేసుకొని, దాని నుంచి కంటెంట్ ఇద్దామంటే ఎలాగా? వాళ్ళని తక్కువ చేసి నువ్వు ఎక్కువ అవుదామంటే ఎలాగా? అది అది చెల్లదు కదా! ఎలా ఒప్పుకుంటారు జనాలైనా? నార్మల్‌గా ఒక జనం ఎలా ఒప్పుకుంటారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ తండ్రి కంటే నువ్వు గొప్పోడివి అని చెప్పుకుంటున్నావంటే నువ్వు ఎక్కడ మీ తండ్రి గురించి తెలిసిన జనాలకి, మీ తండ్రి కంటే నువ్వు గొప్పోడివంటే ఏ విషయంలో గొప్ప నువ్వు? అసలు నువ్వేం చేసావని గొప్ప చెప్పు ఆళ్ళకంటే? తెలీదు. ఊరికే ఒక పీఆర్ టీమ్‌ని పెట్టేసి హైప్ చేసేయాలి. చిరంజీవి గారిని తిట్టాలి, పవన్ కళ్యాణ్‌ని తిట్టాలి, మాకు రీచ్ వచ్చేయాలి. రీచ్ వచ్చేస్తే ఏమైద్ది? ప్రతి ఒక్కరు వచ్చి కామెంట్‌లు పెడతా ఉంటే వాళ్ళకి డబ్బులొస్తా ఉంటాయి. పీఆర్ టీమ్‌కి డబ్బులొస్తా ఉంటాయి. నార్మల్ ఆడియన్ అనేవాడు ఉంటాడు. మీకు గమనించండి, ట్విట్టర్‌లోకెళ్తే పీఆర్ టీమ్ ఏదైతే ఉంటాయో వాళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువుంటారు. ప్లస్ నార్మల్‌గా కామన్ ఆడియన్ నాలాంటోడికి లేకపోతే వీళ్ళకి ఎలాంటోళ్ళకి తక్కువ మందుంటారు. ఫాలోవర్స్ తక్కువ మందుంటారు. ఎందుకంటే మనం పెట్టే కంటెంట్ ఏంటంటే జెన్యూన్‌గా ఉంటది. ఎప్పుడో ఒకసారి పోస్టులు పెడతాం, ఇది పెడతా ఉంటాం. పీఆర్ టీమ్ అనేవాడు అచ్చంగా దాని మీదే కూర్చుంటాడు. ఆడు ఏ విధంగా నెగెటివ్ చేద్దామా? ఏ విధంగా పాజిటివ్ పెడదామా? ఎవరిని కలిగితే ఇప్పుడు రీచ్ వస్తుంది? ఎవరి మీద ఏస్తే అప్పుడు రీచ్ వస్తుంది? ఎవరు నెగెటివ్ చేస్తే మనకు రీచ్ వస్తుందని చెప్పి చూస్తారు. ఇప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మీద పోస్టులు ఏస్తున్నారు తప్ప వేరే హీరోస్ మీద ఎందుకు ఏయట్లేదు? రీచ్ రాదు ఆళ్ళకి. పవన్ కళ్యాణ్ పేరు చెప్తే చాలు రీచ్ వచ్చేస్తది. 'పుష్ప 2' గురించి నేను చెప్పాలంటే ఏం లేదండి. సినిమా బాగుంటే ఆడిద్ది. లేదంటే ఎంత డప్పు కొట్టినా ఆడదు. ఒకటి. రెండో పాయింట్ వచ్చేప్పటికి నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అని చూపించుకో. అంతేగాని వేరే వాళ్ళకంటే గొప్ప నిన్ను సినీ ఫీల్డ్‌లో నీకు లైఫ్ ఇచ్చినోళ్ళ కంటే నిన్ను గొప్ప అంటే అది యాక్సెప్ట్ చేయరు జనాలు. నువ్వేంటో ప్రూవ్ చేసుకో. నువ్వు డాన్స్‌లేస్తావో, ఫైటులు చేస్తావో, లేకపోతే యాక్టింగ్ చేస్తావో, నీ సినిమా హైప్ క్రియేట్ చేసుకుంటానికి నువ్వేమన్నా స్టంట్‌లేసుకుంటావా, ప్రమోషన్స్ చేసుకుంటావా, ఏమన్నా చేసుకో. ఇక్కడ 'పుష్ప' ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, 'పుష్ప' ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో మీకే చెప్తుంది. మీరు దయచేసి యూట్యూబుల్లోనో లేకపోతే దయచేసి ట్విట్టర్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే ట్రోల్స్‌ని, మీమ్స్‌ని వీటిల్ని పట్టుకొని మీరు నిజంగానే చిరంజీవి గారి కంటే, పవన్ కళ్యాణ్ గారి కంటే అల్లు అర్జున్ గొప్పోడని చెప్పేసి మీరు అలా ఫీల్ అయితే మాత్రం మనమేం చేయలేం. అల్లు అర్జున్ గొప్పోడే. ఎక్కడ డాన్సుల్లో వాటిల్లో గొప్పోడు. అంతేగాని చిరంజీవి గారి కంటే, పవన్ కళ్యాణ్ గారి కంటే ఆళ్ళ ఫ్యాన్ బేస్ కంటే గొప్ప గాదుగా. చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని అనాల్సిన రేంజ్ ఉందా? మీకు అవసరం ఉందా అసల? మీ పని మీరు చేసుకోవచ్చుగా. వాళ్ళకెళ్ళికి మీరు సినిమాని అట్టదిడ్డంగా ఇప్పుడు చూడండి బెనిఫిట్ షోస్ కొట్టుకున్నారు ఇప్పుడు. బెనిఫిట్ షోస్ ఒక్కటి తీసుకోవట్లా. వీటి వల్ల హైప్ తెచ్చుకొని జనాల్ని పిచ్చోలు చేద్దామని చూస్తే, తర్వాత మీకొచ్చే నెగటివిటీ మామూలుగా ఉండదు. అది ఇప్పటికే చాలా వచ్చేసింది. మళ్ళీ దాన్ని మీరు ఇంకా ఎక్స్‌పాండ్ చేద్దాము, ఇంకా వేరే ఎక్స్‌టెంట్ తీసుకెళ్ళిపోదాము, మనమేంటో ప్రూవ్ చేసుకుందాం అని చెప్పి చూస్తే మాత్రం దానికి ఎవరేం చేయలేరు. దయచేసి నా విన్నపం ఏంటి అంటే, మీరు మెగా ఫ్యామిలీలో ఉన్నా లేకపోయినా, మెగా ఫ్యామిలీకి సంబంధించిన ట్రోల్స్ గాని ఇలాంటివి మీ దృష్టికొస్తే వాళ్ళని ఆపండి. వాళ్ళని ఆపడమే కాదు, కొంచెం ఒక వీడియో బైట్ లాంటిది సంథింగ్ వీడియో బైట్. చిరంజీవి గారిని పోనీ పవన్ కళ్యాణ్ గారిని అన్నా పర్లేదు. పోనీ చిరంజీవి గారిని ఏమనొద్దని చెప్పండి. చిరంజీవి గారిని అనాల్సిన అవసరం ఏముందండి ఆళ్ళకి? తీరా చూస్తే అల్లు అరవింద్ గారు జనసేనకి ఎలక్షన్స్ అప్పుడు లాస్ట్ రోజెళ్ళి రామ్ చరణ్‌తో పాటెళ్ళి సపోర్ట్ చేశారు. ఆ ఫ్యామిలీ బాగానే ఉన్నారు. కింద ఈ ఫ్యాన్స్ కొట్టుకు చేస్తున్నారు ఎందుకో అర్థం కావట్లేదు. ఈ ఫ్యాన్స్‌కి ఏమొచ్చిందో అర్థం కావట్ల. మేము గొప్ప అంటే మీరెందుకు గొప్పవుతారు? మీ హీరో గొప్పేమో. మీ ఇంట్లో మీరు గొప్పా? కాదు కదా! మీరు ఎప్పుడైతే డబ్బులు సంపాదించి మీ ఇంట్లో వాళ్ళకిస్తారో అప్పుడే కదా మీరు గొప్ప. ఇప్పుడు మీరు చూడండి మీ వోడు ఎవరైతే మీరు హైప్ చేస్తున్నారో టికెట్ రేట్లు పెంచుకొని ఆయన ఇప్పుడు సినిమా బెనిఫిట్ షోస్‌కి ఇంత చేస్తున్నాడు. మళ్ళీ 10 రోజులకి ఒక రేటు, వారానికి ఒక రేటు. ఈ రేట్లేంటి నాకు అర్థం కావట్ల. దయచేసి అర్థం చేసుకోండి. సినిమాని సినిమాలాగే చూడండి. హీరోలాగే చూడండి. అంతేగాని ఒకళ్ళతో కంపేర్ చేసి ఇది అల్లు అర్జున్, చిరంజీవి, పవన్ కళ్యాణే కాదు. వేరే హీరోస్ కూడా మీ హీరో మీకు గొప్ప అయితే మీకు గొప్పలాగా ఉంచుకోండి. అంతేగాని వేరే వాళ్ళతో కంపేర్ చేయండి. కన్‌స్ట్రక్టివ్ కంపారిజన్ చేసుకోండి తప్ప ట్రోల్స్, బూతులు మేము గొప్ప అని చెప్పేసి కొట్టుకుంటే నెగటివిటీ అయిపోద్ది. ఎగ్జాంపుల్ చెప్పనా? ఎన్టీఆర్ సినిమాకి మహేష్ బాబు చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. మహేష్ బాబు సినిమాకి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఇలాగ ఉంటాయి. వాళ్ళు బానే ఉంటారు. మధ్యలో ఫ్యాన్స్ కొట్టుకుచేస్తున్నారు. ఎందుకో అర్థం కావట్ల. 'జల్సా' సినిమాకి మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇలాగ ఉంటాయి. కొన్ని ఉంటాయి. అయన్నీ మీరు అర్థం చేసుకునే లోపు నీ వయసు అయిపోయిద్ది. దీనికోసమా మనం కొట్టుకుంది ఇదంతా ఎందుకురా బాబు అనిపించిద్ది. అది. ట్రోల్స్ చేసుకోండి గానీ కామెడీగా కాదు. కొంచెం ఫన్నీగా చేసుకోండి తప్ప మరీ వాళ్ళని డీగ్రేడ్ చేసి మిమ్మల్ని హైప్ చేసుకొని వాళ్ళని తక్కువ చేయాలంటే వాళ్ళు అలాగే చేస్తారు కదా! వాళ్ళు గొప్ప అనుకుని చూపించుకొని మిమ్మల్ని తక్కువ చేస్తారు. సో, ఇలా కొట్టుకోవడం వల్ల హీరోలకేం పోదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే రేపు పొద్దున అల్లు అర్జున్ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్‌కి ఒక బొకే పంపిస్తే ఏమైపోతారు మీరందరూ? చూసుకోవాలి ఇయన్నీ. సో, నా విన్నపం ఏంటంటే 'పుష్ప 2' సినిమా ఆడాలని కోరుకుంటున్నా. కానీ ప్రైస్‌లు మాత్రం అంత ఎక్కువ పెట్టుకొని నేనైతే అఫోర్డ్ చేయలేను. నేనైతే సినిమా చూడలేనండి అంత రేట్లయితే. మామూలుగా అయితే చూద్దాం అనుకున్నా గానీ ఫస్ట్ రోజెళ్ళి. కానీ అంత రేట్లయితే నేను చూడలేను. దయచేసి ఏమనుకోవద్దు. ఏమైనా తగ్గిస్తే నార్మల్‌గా
ప్రీవియస్‌గా ఉన్న రేట్లు ఏమైనా ఉంటే సింగిల్ స్క్రీన్‌కి రేటు లేపోతే మల్టీప్లెక్స్‌కి రేట్ అని చెప్పేసి మీరేమన్నా చెప్తే దాన్ని బట్టి మేము వెళ్ళటానికి రెడీగా ఉంటాం విత్ ఫ్యామిలీ. లేదు అంటే ఇంకా ఓటీటీలో వచ్చినప్పుడు లేపోతే ఎప్పుడొచ్చినప్పుడు చూడటానికి రెడీగా ఉంటాం. అంత ప్రైస్‌లు పెట్టుకొని సినిమా చూసి 2:30 గంటలు, 3 గంటలు అంటే నా టైం నేను వేస్ట్ చేసుకోలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత రేట్ పెట్టుకొని ఎళ్ళలేను. ఆ రేట్ అయితే నేను ఓటీటీకి పెట్టుకుంటే నాకు 1 మంత్‌కో, 2 మంత్స్‌కో సబ్స్క్రిప్షన్ వచ్చిద్ది. సో, నాకు కావాల్సిన సినిమా నేను చూసుకుంటా. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్‌గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేసి, ఇయన్నీ మనకొద్దురా బాబు సినిమాలో చూద్దాం అని చెప్పేసి దానికో మెసేజ్ పెట్టండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.